సత్యదేవత గుళ్ళో ప్రమాణానికి ఎందుకు వెళ్ళింది? చెప్పండి. తన పిల్లాన్ని తనే దాచి తను దాచలేదని అనిపించుకోవడానికి. నిజాన్ని అబద్ధం చేయలేక, అందుకు అమ్మవారి సహకారం అందక, తిరిగొచ్చే మొహం చెల్లక చచ్చిపోయింది. అబద్ధం, అబద్ధం. అదంతా పిరికిది కాదు. నీ చెల్లి చావే అందుకు సాక్ష్యం. లేకపోతే ఎందుకు చనిపోతుంది చెప్పు. దయచేసి ఆ విషయాన్ని రచ్చ చేయకండి ప్లీజ్. మీకు చేతులెత్తి దండం పెడతాను. స్వర్ణంటే నాకు కోపం లేదు, ద్వేషమూ లేదు. ప్రమాణపూర్తిగా నేను తనలో మార్పు ఆశించానే కానీ మరణం కోరలేదు. విడాకులే వద్దనుకున్న వాణ్ణి శాశ్వతంగా దూరం చేసుకునే కోరిక నాకు ఏ కోసైనా లేదు. నన్ను నమ్మండి మావయ్య. అది అది సాకేత్ మంచితనం అంటే. నువ్వు సర్టిఫికెట్ ఇస్తే సరిపోతుందా అమ్మా? హంస ప్లీజ్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, వెళ్ళు. మావయ్య, నేను మార్పు కోసం బెట్టు చేశాను, అంతేగాని మూర్ఖత్వమో మొండితనమో కాదు. భార్యని పోగొట్టుకున్న దౌర్భాగ్యుణ్ణి. కాస్త జాలి చూపించు. తనని మనసా వాచా కావాలని కోరుకున్నాను. నా ఆత్మసాక్షి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నన్ను నమ్మండి. మాకింత దుఃఖాన్ని నెత్తినెత్తింది ఈ మహానుభావుడే. అది చనిపోలేదు, నిష్కారణంగా ఇతనే చంపేశాడు. విడాకులే గాని మరో మాట లేదని అది ప్రాణాలు తీసుకునేదాకా తెచ్చావు కదయ్యా. అసలే స్వర్ణపోయిన దుఃఖంలో నువ్వుంటే అర్థం చేసుకోకుండా ఎన్ని మాటలు అన్నాడాయన. వారి బాధ వారిది, వారన్న దాంట్లో తప్పే ఉంది. కన్న కూతురు పోతే ఎవరు మాత్రం భరించగలరు? వాళ్ళకి కన్న కూతురైతే నీకు కట్టుకున్న భార్య కాదా? మన కోసం నువ్వెంత తపన పడ్డావో నాకు తెలుసు, వాళ్ళకేం తెలుసు? ఎవరికి తెలిసినా
ఇప్పుడు ప్రయోజనం ఏముంది? నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు సాకేత్. తప్పంతా నాదే. అలా అనుకో. నీ తప్పేం లేదు. నువ్వు బాధపడితే నేను చూడలేను. ఒంటరిగా ఇలా వాళ్ళన్నారని వీళ్ళన్నారని నువ్వు కుమిలిపోవద్దు సాకేత్. నీకు తోడుగా నేనున్నాను. అవును సాకేత్. అప్పుడు ఆమెలో మార్పు కోసం నీకోసం ఏమైనా చేస్తానన్నాను. మీ సంసారం నిలబెట్టడానికి నేను ఆరాటపడిందాన్ని. కాని చివరికి నీ మీద అంత నిందలేయడం నేను సహించలేకపోతున్నాను. అప్పుడు ఆమెకు బుద్ధి రావడం కోసం నీ జత కట్టాను. ఇప్పుడు నీ బాధ పంచుకోవడానికి నీతో కలిసొస్తాను. నీకు తోడుగా ఉండి ఓదార్చడం కోసం నీ చెయ్యి అందుకుంటాను. బాబుకు తల్లి లేని లోటు రాకుండా చూసుకుంటాను. అవసరం అనుకుంటే నిన్ను పెళ్లి చేసుకుంటాను. హంస, కోప్పడుకు సాకేత్. సమయం సందర్భం లేకుండా ఏంటా మాటలు? తను తల్లిగా ప్రవర్తించడం లేదని మహోన్నతిని నా చేతికిచ్చావు. అది స్వర్ణ మార్పు కోసమే కానీ తల్లిని మార్చడం కోసం కాదు. ఆ బాధ నుంచి నువ్వు బయటకు రావాలనే నేనలా అన్నాను. ఇంకెప్పుడు ఆ ప్రస్తావన తేవద్దు. నాకు తోడు కావాలనే ఆలోచన లేదు. వాడికి ఏ లోటు రాకుండా చూసుకోవడానికి మా అన్నయ్య వదిన ఉన్నారు. తల్లి కన్నా మిన్నగా చూస్తుంది మా వదిన. వాడికి ఏ లోటు రానివ్వకుండా చూసుకోవడానికి గ్రాని, తాతయ్య, అమ్మ, నాన్న ఉన్నారు. సొన్నతో పాటే నాలో ఆశలు, కోరికలు చచ్చిపోయాయి. భవిష్యత్తు శూన్యం. బ్రతికే వద్దనిపిస్తోంది. సాకేత్, తను నన్ను ఎంతగా ప్రేమించిందో నాకు తెలుసు. నా అంతరాత్మకు తెలుసు. నాకు తనంటే ఎంత ఇష్టమో తనకు తెలుసు. తను లేనంత మాత్రాన నా ఇష్టం మారదు. ఆయన మాటలకు హర్ట్ అయ్యవని, బాధపడుతున్నావని అన్నాను. మావయ్య అన్నది నిజమే. కాదు, తన కూతురి మీద నింద పడుతుందని అలా నిన్ను నిందించారు. పోయిన మనిషి మీద నువ్వు నిందలేయకు. నేను సహించను. నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నువ్వు వెళ్ళు. డిస్టర్బ్ అయ్యావని కాస్త ఆ ధ్యాస నుంచి డైవర్ట్ చేసి మామూలు మనిషిని చేద్దామని వస్తే వెళ్ళమంటావా? నువ్వనే మాటలు నన్ను మామూలు మనిషిని కాదు, అసలు మనిషిని కాదనేలా ఉంది. ఆర్గ్యుమెంట్స్ వద్దు. వెళ్ళు. అపార్థం చేసుకుంటున్నావు సాకేత్. నా పరిస్థితిని అర్థం చేసుకున్న దానివైతే వెళ్ళు. మనసు కుదుట పడ్డాక, మామూలు మనిషివయ్యాక, ఆ జ్ఞాపకాల నుంచి బయటపడ్డాకైనా నీ మనిషిని, నీకోసం నేనున్నానని మర్చిపోకో. అర్థం చేసుకో, గుర్తుంచుకో. ప్లీజ్ వెళ్ళు హంస. వదలను సాకేత్. నిన్ను దక్కించుకునేదాకా వదలను. నువ్వు నాకు కావాలి. పోయిన వాళ్ల కోసం ఎంతకాలం తప్పిస్తూ గడుపుతావో చూస్తా. సీత, సీత, ఏమైంది సీత? ఏమైంది సీత? అమ్మా, ఏమైందమ్మా? అల్లుడు గారు, ఏమైంది? సీత, అమ్మా, ఏమైంది? అది స్వర్ణ కళ్ళకొచ్చిందమ్మా. అది ఇంకా నిజం నిరూపించుకుంటానక్క, నిజాన్ని నిరూపించుకుంటానని అంటుందమ్మా. ఇంకా ఏం నిజం, ఏం అబద్ధమమ్మా? మనందరికీ అన్యాయం చేసి వెళ్ళిపోయింది. మన ప్రేమలని, ఆపేక్షలని కాదనుకుని వెళ్ళిపోయింది. కళ్ళెదురుగా నిజం అంటే ఎవరు వెళ్ళలేదు. కనుమరుగైపోయి ఇంకా ఏం నిరూపించుకుంటుంది?
అది కనుమరుగైపోలేదు. నా కంటి పాపల్లో ఇంకా కదులుతూనే ఉందమ్మా. కాలం దాన్ని కనబడనివ్వకుండా చేయొచ్చు, కానీ అది నిర్దోషమ్మా. ఖచ్చితంగా అదే పాపం చేయలేదని నన్ను నిరూపించుకుంటుంది. ఏంటిది? నువ్వున్న పరిస్థితిలో తన గురించి ఇలా ఆలోచించడం, బాధపడడం నీ ఆరోగ్యానికి మంచిది కాదు సీత. నా మాట విను. అవునే, జరిగిందేదో జరిగిపోయింది. నిన్ను నువ్వు సంభాళించుకోమ్మా. నువ్వు కలవరపడి మాకు మనశ్శాంతి లేకుండా చేయకమ్మా. లేదమ్మా, నేనంటే స్వర్ణకి ప్రాణం. అందుకే అది నా కళ్ళకొచ్చింది. కోరికలు తీరకుండా చనిపోతే ఆ కోరికలు తీర్చుకునేంత వరకు వాళ్ళ ఆత్మలు తిరుగుతూనే ఉంటాయని అమ్మమ్మ గారు చెప్తూ ఉండేవారు. స్వర్ణ సత్యం నిరూపించుకుంటానని చెప్పింది, కానీ తనది నిరూపించుకోకుండానే అందుకేమ్మా తన ఆత్మ మన చుట్టే తిరుగుతుందనిపిస్తుంది. అది ఖచ్చితంగా తన సత్యాన్ని నిరూపించుకుంటుంది. అది మన చుట్టూనే తిరుగుతుందనిపిస్తుంది. అది పోలేదు రఘు, అది పోలేదమ్మా. రఘు, అది పోలేదు. నేను ఒప్పుకోను. సీత, నీ నమ్మకాన్ని కాదనలేనే. కాస్త దాని ఆలోచనల నుంచి బయటికి రావడం మంచిది. నా మనసులో అది ఎప్పటికీ బతికే ఉంటుంది. పోవడం అనే మాట నేను భరించలేను. అల్లుడు గారు, దాన్ని సముదాయించండి. సీత, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. తను పోయిందని ఎవరు అనం. తను ఉంది, మనతోనే ఉంది, మనలోనే ఉంది. సరేనా? అవును రఘు, అది ఉంది, నాతోనే ఉంది. దాన్ని మరోలో ఊహించుకోలేకపోతున్నాను. సీత, ప్లీజ్ ప్రశాంతంగా పడుకో. ప్లీజ్ పడుకో. పడుకో. పిచ్చి మనుషులు, పిచ్చి భయాలు. కల్లో వచ్చిందంట. కల్లో తలుచుకుంటూ పడుకుంటే ఉలికిపాటు తప్పదు. వేసి దుర్రుకుంటూ కింకరించరా దేహమంత నక్కి వేసి రక్తమంత ధార చేసి రక్తంలో స్నానమాడరా జర 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 జరమంటూ ఉడికించరా పెర 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 పెరమంటూ పైపెత్తరా నర 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 నరములు రక్కీయరా కర 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 రక్తం తాగేయరా
ఏమిటి? ఏమైంది? ఎందుకలా ఉలిక్కిపడ్డావు? ఎందుకు భయపడుతున్నావు? నేను ఇప్పుడే సీత గది దగ్గర నుంచి వస్తున్నాను. అయితే సీత కలలో స్వర్ణ కనిపించిందట. సీతకు స్వర్ణ కల్లో కనిపిస్తే నువ్వు భయపడ్డవెందుకే? కనిపించిన స్వర్ణ తన ఆత్మ తిరిగి వస్తుందంట. తను నిజం నిరూపిస్తుందా? పిచ్చిదానా, చదువుకున్న దానివి ఎలా ఆ మాటలు పట్టించుకుంటున్నావు? ఎందుకు ఆలోచిస్తున్నావు? దానికి దాని చెల్లెల మీద ప్రేమ ఎక్కువ కాబట్టి దానికి అది కల్లోకొచ్చింది. చెల్లెలు చచ్చినా అది ఏ తప్పు చేయలేదని దీని విశ్వాసం. అది అందరిలోనూ కలిగించాలని సీత ప్రయత్నం. ఎందుకు నువ్వు అనవసరంగా భయపడతావు? భ్రమలు, కలలు, కథలు అన్నీ వదిలే. ఇప్పుడు నువ్వు దృష్టి పెట్టాల్సింది సాకేత్తో నీ పెళ్లి గురించి. అది వదిలేసి అనవసరమైన విషయాల గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకు. అంతేనంటావా? అంతే. భయపడటం మొదలైతే మానసికంగా బలహీన పడతావు. అలా బలహీన పడిన వాళ్లనే ఆత్మలు ఆవహిస్తాయి. ఆత్మలు ఆవహిస్తాయా? బలహీన పడితే జరిగేదదే. పిచ్చి పిచ్చి ఆలోచనలు రానివ్వకు. నీకు నువ్వు ధైర్యం చెప్పు. సాకేత్ మనసులోంచి ఆ స్వర్ణ జ్ఞాపకాలు పూర్తిగా తుడిచేసి నువ్వు స్థిరపడే ప్రయత్నం గట్టిగా మొదలుపెట్టు. సరేనా? అలాంటి భయాలేం పెట్టుకోకు. వెళ్ళు, పడుకో. పిన్ని గారు, ఈ మాల వేయండి. నిండు నూరేళ్లు చల్లగా వర్తిల్లమని దీవించిన దాన్ని నేను. దాని ఫోటోకి దండ వేయటానికి నాకు చేతులు రావటం లేదు సావిత్రి.